విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు వేలంపేట తుఫాన్ బిల్డింగ్ ఆవరణలో వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ విల్లూరి భాస్కర్ రావు నేతృత్వంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవా కమిటీ చైర్మన్ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్, విల్లూరు భాస్కర్లు మాట్లాడారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి పలు రకాల కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన మహిళా సోదరి గర్భిణీలందరికీ కూడా రుణం తీర్చుకోవాలని ఆలోచనతో వారందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో చక్కని శిశువుకి మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని న్యూట్రిషన్ ఫుడ్, హార్లిక్స్, స్వీట్స్, చీరలు వంటివి ఇవ్వడం జరిగింది అన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బుచ్చా రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 35వ వార్డులో వేలంపేటలో ఈ రోజు నుంచి కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అనుమతితో, ఆశీర్వాదంతో మేమందరం కూడా మా వార్డు ప్రెసిడెంట్ గారు, కార్పొరేటర్ గారు, మరి ముఖ్య నాయకులందరూ, గౌరీ గారు, కనకమ్మ, అందరూ మొత్తం నాగభూషణం గారు అందరూ సమక్షంలో మహిళామణులు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం కోసం వైద్యం నిమిత్తం వచ్చే గర్భవతులైన స్త్రీలకి శ్రీమంతం చేసే కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇది నిరాటంకంగా ఈ 5 ఏళ్ళు కొనసాగిస్తామని ప్రతి మహిళ, పేదరికంలో ఉన్న ప్రతి మహిళ దక్షిణ నియోజకవర్గంలో మా అందరూ వార్డు కార్పొరేటర్లు, ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో శ్రీమంతాలు చేసి తెలుగుదేశం పార్టీకి, మహిళామణులకి, మహిళల పట్ల ఉండే గౌరవాన్ని పెంచే ఉద్దేశంతో మేమందరం కూడా సోదరభావంతో చక్కగా ఈ పరిపాలన సాగించే అన్ని రకాలు కలిపిన క్యాజుతో తయారు చేసిన ఒక సోన్ పాపిడి స్వీట్ కానివ్వండి, తర్వాత అరటిపళ్ళు కానివ్వండి, కొబ్బరి బొండాలు కానివ్వండి, ప్రతిదీ కూడా అంటే సాంప్రదాయ ప్రకారంగా పసుపు, కుంకుమ, చందనం, ఆకులు, ఒక్కలు ఇవన్నీ వేసి ఏర్పాటు చేసి మనకి అంటే శ్రీమంతుడు, ఎందుకంటే మనసున్నోళ్ళే కాదు, మనసుండి కూడా మన పేద బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వారికి ఒక కోరిక ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా ఏదంటే ఉన్నోళ్ళగా శ్రీమంతం జరిగితే బాగుంటుంది అని చెప్పేసి అలా అనుకునే ఆడపిల్లలందరికీ కూడా శ్రీమంతాలు చేద్దామనే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు కాదండి, సుమారుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ శ్రీమంతాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయ నాయకులు అన్నది ఎక్కడా కూడా మనకి కనీసం కనుచూపు మేరలో కూడా కనిపించిన రోజులు ఇవి. ఎందుకంటే సుమారుగా మనం 30-10 సంవత్సరాల నుంచి ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనం చూసాం. ఏ రోజు కూడా ఏ ఎమ్మెల్యే కూడా మనకు అందుబాటులో లేరు. కానీ అనతి కాలంలోనే మన ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో, నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి అన్నది విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి, రాష్ట్రానికి చవి చూపిస్తున్నా. కానీ మరి మనకు ఓట్లు ఎలక్షన్లో ఓటు వేసి మన పార్టీ, మన ప్రభుత్వానికి ఏవైతే ఆశీస్సులు ఇచ్చారో ఈ ఆశీస్సులు ఇచ్చిన ఆడపిల్లలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశీస్సులు ఇచ్చిన ఆడపిల్లలందరికీ కూడా రుణం తీర్చుకోవాలనే ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి వారందరికీ కూడా శ్రీమంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన సీతారాం సుధాకర్ అన్న సారథ్యంలో జరగడం నిజంగా మేము అందరికీ కూడా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే అన్నగారి నేతృత్వంలో, నాయకత్వంలో దక్షిణ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలని, బలపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏం చేసినా సరే మా దక్షిణ నియోజకవర్గానికి, ఎందుకంటే బిలో ప్రావర్టీ లైన్లో